లెట్స్ మేక్ ఆలు టిక్కా. వద్దు, పొటాటో కర్రీ రాళ్ళతో దెంగితే కళ్ళు అదురు చేసింది కానీ లేకపోతే దెంగి. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకోండి. అడ్డంగా కోసి పారదెంగండి. పక్కన పెట్టుకోండి. ఇంకా స్టవ్ ముట్టించి పారదెంగి వెలిగించి పారదెంగండి. ఇంకా దాని మీద తప్పేలు పెట్టి తెంగండి. మీకు నచ్చిన తప్పేల 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని అందులో ఉప్పు కొంచెం తెంగండి. దాంట్లో కట్ చేసుకున్న ముక్కలు బంగాళదుంపలు ముక్కలు తీసి అందులో వేసి ఉడకబెట్టి పారదెంగండి. ఈ లోపల కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి వేసి పారదెంగండి. పచ్చిమిర్చి కొంచెం 2 కోసుకోండి. ఎక్కువ కోసుకుని తెంగుతారు. క్యారెట్ తోడు తురుముకోండి గట్టిగా. ఇంకోటి వచ్చి కొత్తిమీర సన్నగా చాప్ చేయాలన్నమాట. చాప్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసి బౌల్లోకి వేసుకొని మ్యాష్ చేసి పారదెంగండి. మొత్తం నీట్గా పిసికి పారదెంగండి. దాంట్లో కట్ చేసుకున్న క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి పారదెంగి మిక్సీ పెట్టి పారదెంగండి. కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, చాట్ మసాలా వేసి కలిపి పారదెంగండి. మొత్తం పిసికి పారదెంగండి ఎట్టబడితే అట్ట. ఇంకా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్లు మైదా తెంగి నీళ్లు పోసి కలిపి పారదెంగండి. ముద్దగా రావాలన్నమాట పేస్ట్ లాగా. ఇంకా దాంట్లో మన పొటాటో స్టఫ్ ఉంది కదా, అది బాల్స్ లా చేసుకొని అందులో ముంచి ప్యాన్ వెలిగించి పారదెంగి ఇంకా వేసి పారదెంగడే. ఇంకా అటు ఇటు కాలుతాయి అనమాట. నేను మరి ఏం చేశానో తెలియదు. మా వాడు అనడం వల్ల అనుకుంటా ఎట్ట పడితే అట్ట వచ్చింది అది. మా వాడు టేస్ట్ చేసి చెప్పాడు. రేరుపుగా చెప్పరా ఎట్టుందో. కట్లెట్ చేయమంటే కర్రీ చేస్తూ ఉల్లిగడ్డ మాట్లాడుతున్నాం.